రైట్. నమస్తే. రాష్ట్రంలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్లో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. సో అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలైన బీజేపీ, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ ఏమో మాకు మెజార్టీ సీట్లు వస్తాయన్న ఆశతో వాళ్ళు ఉన్నారు. బీజేపీ మేము 10కి పైగా సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు. అధికార పార్టీ ఏమో 14 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తాం. సో ప్రజలు మార్పు దిశగా మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ దిశగానే మా అడుగులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లో కూడా మాకే మెజార్టీ సీట్లు వస్తాయి, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటున్న ఒక బలమైన సంకల్పంతో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఎలక్షన్స్ రాగానే రాజకీయ నాయకులు ఏ తరహాలు అయితే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాయో, సో రాజకీయ నాయకులతో పాటు కొన్ని సర్వే సంస్థలు కూడా ప్రజలకు దగ్గర అవుతారు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. గతంలో కూడా మనం చాలా సర్వే రిపోర్ట్ కూడా బయటకు తీసుకొని వచ్చాం. ముఖ్యంగా కాలోజీ టీవీ వేదికగానే చాణక్య స్ట్రాటజీస్ సంబంధించిన సర్వే రిపోర్ట్ కూడా చాలా బయట పెట్టినాం. అయితే జూన్ 4న రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. సో ఈ ఎంపీ ఎలక్షన్ సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా సో కొంత టైట్ వార్ అయితే కనిపిస్తుంది. అభ్యర్థిలో కూడా కొంత భయం మాత్రం కనిపిస్తూ ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ సో రిలీజ్ అయినాయి. మనతో పాటు కాలోజీ టీవీ స్టూడియోలో చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు ఉన్నారు. సో వాళ్ళు కూడా సర్వే చేశారు. పోలింగ్ అయిన తర్వాత సో ఎగ్జిట్ పోల్స్ తీసుకున్నారు. సో వీళ్ళ అంచనా ఏంది, ఎవరికి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడైనా సీట్ వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ అంశాలు మాట్లాడే ప్రయత్నిద్దాం. సో మనతో పాటు ముఖేష్ గారు ఉన్నారు, చాణక్య స్ట్రాటజీస్ అధినేత. అన్న నమస్తే. నమస్తే. మనం గతంలో చాలా రోజులు అవుతా ఉంది. మనం అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక సర్వే రిపోర్ట్ పెట్టాం. సో పబ్లిక్ కూడా బలంగా మీ సర్వే సంస్థ మీరు ఆనాడు కూడా మీరు ఏదైతే చెప్పారో, సో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం అవుతుందని ఆనాడు చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ దూరమైంది, కాంగ్రెస్ పార్టీ ఆప్షన్లో అధికారంలోకి వచ్చేసింది. ఆప్షన్లోనే వచ్చిందా కాంగ్రెస్ పార్టీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తారని పబ్లిక్ ఊహించి కాంగ్రెస్ పార్టీ ప్రజలు మార్పు రావాలని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు మీరు ఏపీ అండ్ తెలంగాణలో సర్వే చేశారు. సో మీ అంచనా ఏంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? యాక్చువల్గా రాము గారు, ఇది యాక్చువల్గా తెలంగాణ మనకు మొన్న మే 13వ తారీఖున లోక్సభ ఎలక్షన్స్ పోలింగ్ జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 2 ఎలక్షన్స్ ఒకేసారి జరగడం వల్ల ఓటు క్రాస్ అవకాశాలు ఆడ తక్కువ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన 3 నెలల తర్వాత జరిగిన పోలింగ్ ఇది. అండ్ లోక్సభ ఎలక్షన్స్ ఇక్కడ అసెంబ్లీలో అంటే ఫర్ సపోజ్ మల్కాజిగిరి లాంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ బీఆర్ఎస్ గెలిచినప్పటికీ అక్కడ ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఓటు అనేది క్రాస్ అయ్యే అవకాశాలు క్లియర్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు తెలంగాణలో ఉన్న టోటల్ 17 పార్లమెంట్ సెగ్మెంట్స్లో మనం మాట్లాడుకుంటే 2 ఎస్టీ పార్లమెంట్ సెగ్మెంట్స్లో మనం చూస్తే మైబాద్ ఒకటి, ఇంకొకటి ఆదిలాబాద్, ఈ 2 ఎస్టీ పార్లమెంట్ సెగ్మెంట్స్. ఇంకా 3 ఎస్సీ సెగ్మెంట్స్ ఉంటాయి, పెద్దపల్లి, నాగర్ కర్నూలు అండ్ వరంగల్. ఈ 3 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటరీ సెగ్మెంట్స్. అండ్ మిగిలిన అన్ని కూడా జనరల్ సెగ్మెంట్స్ కిందికి వస్తే హైదరాబాద్ ఎట్లాగో మనకు గతంలో ఎంఐఎం గెలుచుకుంటూ వస్తుంది కాబట్టి అదొక సీట్ సపరేట్గా తీసుకున్నాం. సో ఫస్ట్ పాయింట్, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక కాబట్టి అవును బీజేపీకి 2 సార్లు సెంట్రల్లో అవకాశం ఇచ్చాము. సో ఇక్కడ దేశానికి సంబంధించిన మోదీ బొమ్మ కావచ్చు, లేకపోతే ఆపోజిట్ పార్టీ అయిన ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ, వీళ్ళ ఫోటోస్ బేస్ చేసుకుని ఎన్నిక ఒకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేశానికి సంబంధించిన ఎన్నికైనప్పటికీ తెలంగాణ నేటివిటీ వేరుంటుంది, తెలంగాణ పరిస్థితులు వేరుంటాయి. కాకపోతే ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ అక్కడ సెంట్రల్ని డిసైడ్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి అసలు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఈ 2 విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను కూడా గ్రౌండ్ తిరిగినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో నాకు ఒక ఈక్వేషన్ కనిపించింది. సో కేసీఆర్ పోవాలి, మార్పు బాగుంటుందని ఆనాడు అనుకున్నాను. సో ఎంపీ ఎలక్షన్లో నాకు ఒక నినాదం కనిపించింది. సో 3వసారి కూడా మోదీనే ఉండాలి, అభ్యర్థులతో మాకు సంబంధం లేదు అన్న నినాదం కనిపించింది. సో మీ సర్వే సంస్థ కూడా ఆ నినాదం కనిపించింది. తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఒక మాట చెప్తే ఏంటంటే బీజేపీ రావాలని ఒక అంశం అయితే ఉంది, కానీ తెలంగాణకు వచ్చేసరికి నియోజకవర్గాల్లో ఓటు వేయించడానికి నాయకులు కార్యకర్తలు లేరు. ఓకే.
అట్ ద సేమ్ టైం 3 నెలల క్రిందటనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కాంగ్రెస్కి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉంది, ఇది గ్రాస్ రూట్లో విలేజ్ లెవెల్లో క్యాడర్ ఉంది. బీఆర్ఎస్కి క్యాడర్ ఉన్నా, అంటే గ్రాస్ రూట్లో క్యాడర్ ఉన్నా ఓట్లు వేయాలంటే నమ్మకం లేదు, ఇది పార్టీ పైన ఓట్లు వేయాలంటే నమ్మకం లేదు. సో అక్కడ బీఆర్ఎస్ ఓటు చీలి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. అండ్ కాంగ్రెస్ ఓటు నిలకడగల అలానే ఉంది. కాంగ్రెస్ ఓటు అంటే వాళ్ళ గ్రాస్ రూట్లో ఉన్న కాంగ్రెస్ సింపథైజర్స్ కావచ్చు, మొన్న కాంగ్రెస్ ఓటు వేసిన వారు కావచ్చు, వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకు నిలకడగా ఉంది. కానీ బీజేపీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ ప్రత్యేకంగా ఏమీ లేదు. గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ అయింది, ఇప్పుడు బీఆర్ఎస్లో కాస్త ప్రత్యామ్నాయం, తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత ప్రత్యామ్నాయం బీజేపీ అనేది కనిపిస్తుంది కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న కొంత ఓట్ బ్యాంక్ ఇప్పుడు బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది. అండ్ తెలంగాణ అండ్ ఇండియా వైడ్గా చూస్తే ఏంటంటే నరేంద్ర మోడీ మేనియా, ఇది వేవ్, నరేంద్ర మోడీ వేవ్ ఒకటి, అయోధ్య రామ మందిర్ ఏదైతే ఉందో హిందుత్వ ఓట్ బ్యాంకును పోలరైజ్ చేసే విషయంలో ఒకటి, ఆ హిందుత్వ ఓట్ బ్యాంకును పోలరైజ్ చేసే విషయంలో 35 సంవత్సరాల ఓట్ బ్యాంకు వరకు, అంటే 30 సంవత్సరాల వయసు కింద ఓట్ బ్యాంక్ వరకు అట్రాక్ట్ చేయగలిగారు. కానీ 35 నుంచి 45, 50 సంవత్సరాలు వీళ్ళు డెసిషన్ మేకర్స్ ప్రతి ఫ్యామిలీలో, వాళ్ళ ఓట్ బ్యాంకుని కాంగ్రెస్ నుంచి లాగలేకపోయారు. అట్లా ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొని మనం సర్వే చేసినప్పుడు ఏంటంటే ఒక క్లియర్ పిక్చర్ అనేది క్లియర్, అంటే ఏ పార్లమెంట్లో ఎవరెవరి మధ్య పోటీ జరిగింది, అసలు బీఆర్ఎస్ ఉందా లేదా పోటీలో అనేది కూడా క్లియర్ పిక్చర్ గా ఉంది. సో మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మీరు సర్వే చేస్తూ ఉంటే ఈ తక్కువ కాలంలో బీఆర్ఎస్ పార్టీ పైన ఏ తరహాలో అయితే వ్యతిరేకత ఉండేనో కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే తరహాల వ్యతిరేకత మీకేమైనా కనిపించిందా? అంటే వ్యతిరేకత అనడం కన్నా ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎందుకు అంటామంటే 3 నెలల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 100 రోజులు కూడా కాలేదు, 100 రోజుల్లో ఇప్పుడు మళ్ళీ 30 రోజులు దీనికే సరిపోతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు 5 పథకాలు అయితే ఇచ్చారు, ఉచిత ఆర్టీసీ అవన్నీ ఇచ్చారు. ఇక ఫైనాన్షియల్ ఇష్యూస్తో కూడుకున్న ఏంటంటే కొంచెం స్టేట్ సెటిల్మెంట్, అంటే సెటిల్ కావాలి కాబట్టి, అంటే ఇంతవరకు ఆ రాష్ట్రం అనేది అప్పులలో ఉందా లేకపోతే ఇంకేందా ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నాడు. ఇంకొక సంవత్సరం చూస్తారు, ఇప్పుడే కాదు, ఒక సంవత్సరం చూసిన తర్వాత చెప్పిన హామీలు చేయలేకపోతే ఏమవుతుందంటే ఏ ప్రభుత్వమైన వ్యతిరేకత వస్తుంది, నో డౌట్. అలా మొన్న మీరు ప్రతిపక్షంలో ఉండే ఫైట్ చేశారు, బీఆర్ఎస్ కి మీరే కదా, మీ ఛానలే కదా, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మీరుండి బీఆర్ఎస్ ని యాంటీగా చేశారు. రేపొద్దున కూడా కాంగ్రెస్ కి వస్తే వాళ్ళు సరిగా చేయకపోతే మీ సోషల్ మీడియా ఛానల్స్ మళ్ళీ ప్రతిపక్షం పాత్ర వహిస్తాయి, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షం స్ట్రాంగ్ లేదు కాబట్టి. సో ఓవరాల్గా ఏంటంటే ప్రస్తుతానికైతే నిలకడగా ఉంది. సో మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దరు. 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి, హైదరాబాద్ ఎంఐఎం చేతిలో ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళే అక్కడ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది, అవునా? 16 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వస్తాయి? సో ఈ చెప్పిన తర్వాత, ఈ ఫిగర్ చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్కి అయితే 9వ నెంబర్ అయితే వస్తుంది. 10వ సీట్ అనేది డబుల్ డిజిట్ రీచ్ అవ్వడానికి ఒక పార్లమెంట్ మీద డిసైడ్ అయింది. అంటే 9 కానీ 10వ నెంబర్ కానీ కాంగ్రెస్కి వచ్చే అవకాశం క్లియర్గా ఉంది. ఇక బీఆర్ఎస్కి ఒకే ఒక్క స్థానం అవకాశం ఉంది. ఆ ఒక్క స్థానం బీఆర్ఎస్ కాకపోతే అది కాంగ్రెస్కి 10వ అయింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సీట్ బీఆర్ఎస్ కైవసం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. అంటే టైట్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి అక్కడ, అంటే ఓటు అనేది అక్కడ 3 నియోజకవర్గాల్లో ఒక సీట్ పడ్డది, ఇంకొక 3 నియోజకవర్గం ఇంకో రకంగా పడ్డది. అంటే ఏ నియోజకవర్గంలో ఎంత షేర్ పడిందో కొంచెం క్లారిటీ ఉండాలి. అదొక్కటి సీటు అనేది కొంచెం డౌట్, అది బీఆర్ఎస్ 0 కానీ 1 కానీ. అండ్ బీజేపీకి వచ్చేసి 5వ నెంబర్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. 6వది రీచ్ అవుద్దా లేదా అని అది సికింద్రాబాద్ మీద డిపెండ్ అయ్యింది అది. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే 9 నుంచి 10 కాంగ్రెస్, 5 కానీ 6 కానీ బీజేపీ. 5 అయితే కన్ఫర్మ్, అక్కడ 9 కన్ఫర్మ్. సో ఒకవేళ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఆ సీట్ కైవసం చేసుకోకపోతే కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం బీఆర్ఎస్ ఉంది అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ న్యూట్రల్ అయింది మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రచారమే సరిగా చేయలేదు, మీరు చూసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇక పార్లమెంట్ వారిగా చూస్తుందంటే ఓవరాల్ గా ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది, అక్కడ ఫైట్ బీజేపీకి కాంగ్రెస్ మధ్య జరిగింది. ఆదిలాబాద్ బీజేపీ గన్ షాట్ గెలవాల్సిన పార్లమెంట్, సిట్టింగ్ ఎంపీ. కానీ స్వయం బాబు పార్లమెంట్ ని సరిగా పట్టించుకోకపోవడం ఏంటంటే వ్యక్తిగత విమర్శలకు దూరమైంది. అయితే కాంగ్రెస్ అక్కడ ఎప్పుడైతే స్వయం బాబురావు మైనస్ అవ్వడం, తర్వాత ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు ఎవరైతే గౌతమ్ అతను ఉన్నాడో, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి లేడీ వచ్చింది కంటెస్టెంట్ ఆత్రం సుగుణ. అయితే ఆత్రం సుగుణకి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకు అక్కడ వాళ్ళు మావోయిస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్లస్ వాళ్ళ సామాజిక వర్గం సోషల్ ఇంజనీరింగ్లో బలంగా ఉంటుంది. స్కోప్ ఉన్నప్పటికీ సోషల్ ఇంజనీరింగ్ విషయంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. అన్ని సామాజిక వర్గాలని దగ్గర తీసుకోవడం విషయంలో ఫెయిల్ అవ్వడం మళ్ళీ బీజేపీకి వెళ్ళడానికి సాక్ష్యమైంది అక్కడ. అండ్ పెద్దపల్లిలో ఇక్కడ మనకు
డైరెక్ట్గా కాంగ్రెస్ వినే అవకాశాలు ఉన్నాయి. ఫైట్ ఏం పెద్దగా లేదు. ట్రయాంగిల్ వైర్ అయినప్పటికీ మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ గెలిచే అవకాశం క్లియర్గా స్పష్టంగా ఉంది. అండ్ కరీంనగర్కు చూస్తే ఫైట్ ఇన్ బిట్వీన్ బీజేపీ బీఆర్ఎస్. కాంగ్రెస్ లేదు మళ్ళీ అక్కడ. కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. పొన్నం ప్రభాకర్ బాగా ఫైట్ చేసి లాస్ట్ మినిట్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఇప్పించినప్పటికీ అంతంత మాత్రమే అక్కడ. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గట్టి ఫైట్లో బండి సంజయ్ మంచి మెజారిటీతో బయటపడుతున్నాడు. యాక్చువల్గా బండి సంజయ్ గెలవబోతున్నాడు అక్కడ. నిజామాబాద్కి వచ్చేసి ధర్మపురి అరవింద్కి జీవన్ రెడ్డికి మంచి ఫైట్ అయింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అయితే ఇక్కడ జీవన్ రెడ్డికి గెలవాల్సిన సానుభూతి ఉంది. ఎందుకు ఉంది అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా జగిత్యాల నుంచి పోటీ చేసినప్పుడు నాకు చివరి ఎలక్షన్స్ మీరు నన్ను గెలిపించుకుంటారా లేదా అది ఇదని సెంటిమెంట్ క్రియేట్ చేశాడు. కానీ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంపీగా సీటు అవకాశం ఇచ్చారు. జీవన్ రెడ్డి వ్యక్తిగతంగా సౌమ్యుడు. అయితే వ్యక్తిగతంగా మంచివాడు కాబట్టి ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తున్నారు అనుకున్నారు. కానీ అంతకుమించి ధర్మపురి అరవింద్ ఏం చేశాడు, అమిత్ షా మీటింగ్ తీసుకొచ్చినప్పుడు అమిత్ షా పసుపు బోర్డు ఏదైతే ఉందో అది మీకు ధర్మపురి అరవింద్ వల్లనే వచ్చిందని చెప్పి ప్రజల్లో కొంచెం సెంటిమెంట్ ఇంకో రకంగా అండ్ అంతకు మించిన సెంటిమెంట్ క్రియేట్ చేయడం ఓట్ అనేది క్రాస్ అయింది. సో ఫైనల్గా ఏంటంటే నిజామాబాద్ కొంచెం బీజేపీ. కానీ మీరు ఇక్కడ పెద్దపల్లికి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని ఇక్కడ చూపించే ప్రయత్నం చేశారు. సో భారతీయ జనతా పార్టీ ఓప్స్ ఏంటంటే కరీంనగర్ ఎంపీ సీట్లో మేము భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నామని చెప్పి. సో మీకు ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అని మీరు అంటా ఉన్నారు. ఎక్కడ కరీంనగర్ సంబంధించి ఎవరన్నారు? సో భారీ మెజార్టీతో బండి సంజయ్ కుమార్ ఫైట్ ఉంటుంది. నేను ఇందా చెప్పిన దాంట్లో మంచి మెజారిటీతో బండి సంజయ్ బయటపడుతున్నాడు అని చెప్పి అది మీరు వినడం మర్చిపోయారు. నాకు అర్థమైంది. ఫైట్ ఎవరెవరి మధ్య ఉంటుందో చెప్తున్నా. అక్కడ ఫైట్ ఎవరెవరి మధ్య ఉంటుందని చెప్తున్నా. ఫైట్ లేకుండా అయితే ఉండదు కదా. కాకపోతే ఎక్కువ మెజారిటీ ఉన్న కాడ డైరెక్ట్ అని చెప్తున్నా. ఇప్పుడు పెద్దపల్లిలో భారీ మెజారిటీ అంటే 1,00,000-2 లక్షలు రాదు. అక్కడ 50,000 60,000 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు పెద్దపల్లిలో బీజేపీ కావచ్చు అండ్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఫైట్ ఇచ్చే అవకాశం లేదంటున్నారా? ఫైట్ ఉంటుంది ట్రయాంగిల్ ఫైట్లో. కానీ అంత చెప్పుకోదగ్గ ఫైట్ కదా అది. ఈ గడ్డ వంశీకృష్ణకి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే అవుట్ ఆఫ్ అంటే అండ్ గడ్డ వివేక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు చెన్నూరు నుంచి. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ వాళ్ళు ఎలక్షనీరింగ్ చేసుకున్న విధానం ఇతర పార్టీలు ఎలక్షనీరింగ్ చేసుకున్న విధానంలో పోలిస్తే కొంచెం బెటర్ ఉంది. సో వాళ్ళు విన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ వియంకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలక్షనీరింగ్ విధానం ఎట్లా ఉంటుందో డైరెక్ట్గా అట్లా ఉంది అక్కడ. అంటే ఫైట్ ఉండదని ఎవరు చెప్తే ఫైట్ ఉంటుంది. ఫైట్ లేకుండా ఎలక్షన్. తర్వాత నిజామాబాద్ బీజేపీ ఉంది. జహీరాబాద్ కాంగ్రెస్ గెలుస్తుంది. అండ్ జహీరాబాద్లో కూడా బీబీ పాటిల్కి సురేష్ షెట్కర్కి మంచి పోటీ ఉంది. బట్ సురేష్ షెట్కర్ ఎలా గెలుస్తుందంటే అక్కడ మైనార్టీస్ ఒక 3 lakhs ఓటర్స్ ఉంటారు. అది బీబీ పాటిల్ అదే బీఆర్ఎస్లో ఉంటే అతనికి పడేటివి సిట్టింగ్ ఎంపీ. కానీ అతను బీజేపీలోకి రావడం వల్ల మైనార్టీ ఓటర్స్ కాంగ్రెస్ సైడ్ టర్న్ అప్ అయినాయి. టర్న్ అప్ అవడం వల్ల అతను బయటపడుతున్నాడు. ఇక మెదక్లో నీలం మధుకు వెంకటరామరెడ్డికి మంచి ఫైట్ జరిగింది. రఘునందన్ రావు 3rd ప్లేస్లో ఉన్నాడు అక్కడ. థర్డ్ ప్లేస్. ఎందుకంటే గజ్వేలు, దుబ్బాక, సిద్దిపేట ఈ 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అయింది. అదేవిధంగా పటాన్ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ ఈ నియోజకవర్గాల్లో వచ్చేసి కాంగ్రెస్కు ఓటు ట్రాన్స్ఫర్ అయింది. కానీ మేజర్ ఓట్ షేర్ ఎక్కువ ఉన్నదంటే ఈ సైడ్ దుబ్బాక, సిద్దివేలు ఎక్కువ ఓట్ షేర్ ఉంది. సో ఈక్వల్ అండ్ మైనార్టీస్, స్పెషల్గా మైనార్టీస్ చెప్పాలంటే మైనార్టీస్ అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్కి వేశారు. కానీ ఇక్కడ వెంకటరామరెడ్డి కూడా కొంచెం వేశారు. అంటే షిఫ్ట్ అయింది. దీనివల్ల ఏమవుతుందంటే అండ్ ఎస్పెషల్లీ మొన్న పార్లమెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని కూడా ఒక మెదక్ మినహాయిస్తే ఒకటి కాంగ్రెస్ పార్టీ అన్ని చూస్తే అక్కడ వాళ్ళు గెలుచుకున్నాయి. సో బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్న పార్లమెంట్. ఎందుకు బీఆర్ఎస్ మీద సెంటిమెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మల్కాజ్గిరి. ఇక ఇక్కడ ఏంటంటే ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో పోటీ చేస్తా అన్నప్పటి నుంచి స్టేట్ అంతా ఈటల రాజేందర్ గెలుస్తున్నాడు ఒక నెరేషన్ అనేది బిల్డప్ అయింది. ఆ నెరేషన్ అతను గెలుపు కారణం. అంతే వేరేది ఏమీ లేదు. సింపుల్గా ఆ నెరేషన్ ఎప్పుడైతే ఒకసారి వస్తుందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక కూటమి వస్తుందని ఒక నెరేషన్ ఎట్లా బిల్డ్ అయిందో, ఆ నెరేషన్ ఎప్పుడైతే వస్తుందో గెలుపు కోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. సో ఆ నెరేషన్ అతన్ని కాపాడుతుంది, అంతేం లేదు. బట్ ప్రచారం కూడా బాగా చేసుకున్నాడు. అంటే ఈటల గెలుస్తుంటే ఓటేద్దామని పబ్లిక్ డిసైడ్ అయ్యింది. నెరేషన్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా కామన్. ఇప్పుడు మీ భువనగిరి, మీ ఓన్ కాన్స్టిట్యున్సీ కుంభమణిలు గెలుస్తున్నాడు, లాస్ట్కి ఏమైంది గెలిచాడు. అట్లా సికింద్రాబాద్ ఇక్కడ కిషన్ రెడ్డి ఓడిపోవాల్సిన స్థానం. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ వ్యతిరేకత మంచిగా చోటు చేసుకున్న స్థానం. కానీ లాస్ట్ మినిట్లో ఏమైందంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువగా ప్రచారం చేయకపోవడం మళ్ళీ ఒకసారి కిషన్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు చీలాలి కదా. మొన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీఆర్ఎస్కు పడ్డాయి చాలా వరకు. ఇక్కడ ఓట్ బ్యాంక్ పెద్దగా చీలకపోవడం వల్ల బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అయినప్పుడు స్వల్ప మెజారిటీ తోటి కిషన్ రెడ్డి బయటపడతాడని అనుకుంటున్నాం. అండ్ హైదరాబాద్ ఇక్కడ మాధవిలతో గట్టి ఫైట్ ఇచ్చారు బీజేపీ నుంచి.
ఫైట్ గట్టిగా ఇచ్చారు. బట్ అక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి నార్త్ ఇండియన్స్ కానీ అదర్ సెటిలర్ ఓటర్స్ కానీ ఎక్కువ ఉంటారు. మీకు పోలింగ్ కూడా చాలా తక్కువ జరిగింది, 40-46 చాలా తక్కువ జరిగింది. అండ్ మైనార్టీ ఓట్లు వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఓటు వేసుకొని పోయారు. కానీ నార్త్ ఇండియన్స్ ఓటింగ్ రాలి అబ్జర్వ్ చేస్తే మీరు క్యూ లైన్లో కానీ చూడండి. అదే ఒకవేళ నార్త్ ఇండియన్స్ కూడా క్యూ లైన్లో ఉండి ఓటింగ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి ఉండేది. కానీ ఇక్కడ ఏమైందంటే మైనారిటీస్ ఎక్కువ శాతంలో పోలింగ్ రావడం అనేది కొంచెం తనకి ప్రతికూల అంశంగా మారి మాధవిలతో ఓడిపోయి ఎంఐఎం అభ్యర్థి గెలుస్తున్నాడు అక్కడ. ఇంకా చేవేళ్ళకి వచ్చేసరికి కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి. అయితే రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి రాకముందు కొండా విశ్వేశ్వరరెడ్డి వన్ సైడ్గా గెలిచి ఉండాల్సి. ఎప్పుడైతే రంజిత్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్లోకి వచ్చాడో టైట్ సిచ్యువేషన్ అయింది. ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడో కనీసం అతను ఒక 2 లక్షల ఓట్లు తను బీఆర్ఎస్ ఓట్లు కాపాడుకొని ఉంటే రంజిత్ రెడ్డి గెలవాల్సి. కానీ కాసాని జ్ఞానేశ్వర్ పెద్దగా ఓట్ బ్యాంక్ ని పోలరైజ్ చేసుకోకపోవడం ఏంటంటే మరి కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసి వచ్చింది. అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి డైరెక్ట్ గా కాసానికి పడాల్సిన ఓట్లు కొండాకు పడ్డాయి. అంతే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం గుండుగుత్తగా. ఇప్పుడు మీరు ఎన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో సర్వే చేశారు కదా. అవును. సో ఇంటర్నల్ గా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపు కోసం ఏమైనా ప్రయత్నం చేశాడు? 100% కనబడుతూనే ఉందిగా. బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. అంతెందుకు మన భువనగిరి కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎట్లా బీఆర్ఎస్ గెలవదు బీజేపీకి ఏంటి అని దగ్గరుండి ప్రమోట్ చేసిన వ్యవహారం టీవీలలో కూడా వచ్చారు, చూశారు కదా క్లియర్గా. చేవెళ్ళ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇక మహబూబ్ నగర్ ఇక్కడ డీకే అరుణకి వంశీ చంద్కి మంచి ఫైట్ గట్టిగా ఉంది. బట్ వంశీ చంద్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ లొకాలిటీ ఇష్యూస్ అండ్ జియోగ్రఫికల్ ఇష్యూస్ అని చూస్తే ఏంటంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ వే ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్. బట్ డీకే అరుణకి ఏంటంటే అక్కడ బలం ఉంది కానీ వ్యక్తిగతంగా ఓటేయించడానికి నాయకులు లేరు. అది కొంచెం బాగా మైనస్ అయిపోయింది. ఇక నాగర్ కర్నూల్ ఇక్కడ మల్లు రవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానంలో ఉన్న ఆశ్చర్యం లేదు. ఇక్కడ మల్లు రవి గెలుస్తున్నాడు. ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్. నల్గొండ ఇక్కడ నో ఆప్షన్ డైరెక్ట్ నో ఆప్షన్ అని చెప్పకూడదు. ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి సరే నల్గొండకు వచ్చేసరికి ఏంటంటే నాగార్జున సాగర్ మిర్యాలగూడ అండ్ నల్గొండ టౌన్లో ఎవరు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. అండ్ హుజూర్ నగర్ కోదాడ ఇటు సైడ్ వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంటే నియోజకవర్గంలో మారింది. బట్ ఎట్లా అయినా కానీ నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థికి 2 లక్షల పైచీలకు మెజార్టీ వస్తుంది, భారీ మెజార్టీ. ఇక భువనగిరికి వచ్చేసరికి భువనగిరిలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గట్టి ఫైట్ ఇచ్చాడు బోర్ నర్సయ్య గౌడ్. బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా పోలరైజ్ అవుద్దాం అనుకున్నారు. బట్ లాస్ట్ మినిట్లో ఏమైందంటే మునుగోడు, నకిరేకల్లు, తుంగతుర్తి ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కువ పడింది. ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది. సో ఓవరాల్గా చూసిందంటే అక్కడ స్వల్ప తేడాతో కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. అండ్ వరంగల్కి వచ్చేసరికి ఇక్కడ ఆరూర్ రమేష్కి అర్బన్లో వరంగల్ అర్బన్ హన్మకొండలో కొంచెం బాగా వేవ్ క్రియేట్ అయింది. కావ్య మీద వ్యతిరేకత అంటే ఏదైతే బీఆర్ఎస్లో టికెట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ రూరల్ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్కి పడి స్వల్ప తేడాతో వరంగల్లో కాంగ్రెస్ కావ్య బయటపడిపోతుంది. అండ్ మహబూబాబాద్ సేమ్ ఈ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ. బీజేపీ అయితే నామమాత్రం 10,000 కూడా ఓటు అక్కడ బీజేపీకి. మాలోత్ కవిత మంచి స్ట్రాంగ్ ఉన్న లీడర్, గతంలో ఎక్స్ఎంపీ. అండ్ కాంగ్రెస్ నుంచి ఎంపీ సెంట్రల్ మినిస్టర్ ఎవరు బలరాం నాయక్. వాళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ ఒక 2 లక్షల పైచీలకు మెజార్టీతో మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తున్నాడు. ఇక ఖమ్మం గురించి చెప్పనవసరం లేదు. 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కలిసి పనిచేసిన నియోజక పార్లమెంట్ ఏంటంటే పాలేరు, ఖమ్మం. ఇందులో రామసాగర్ రఘురామరెడ్డి ఆల్మోస్ట్ 3 లక్షల పైచీలకు మెజార్టీతో గెలబోతున్నాడు. అంటే టాప్ మెజార్టీలో ఉండేది ఖమ్మమే ఉండబోతుంది, నో డౌట్. ఇలా టోటల్ పార్లమెంట్ సెగ్మెంట్స్లో 9 పార్లమెంట్ సెగ్మెంట్స్ వన్ సైడ్గా విన్ అవుతున్నాయి. 10ది బీఆర్ఎస్ మీద ఆధారపడి ఉంది అక్కడ మెదక్ సెగ్మెంట్. అండ్ అక్కడ 5 పార్లమెంట్ సెగ్మెంట్స్ బీజేపీ గెలవబోతుంది. 6ది సికింద్రాబాద్ మీద డిపెండ్ అయ్యింది. ఇది వన్ సైడ్. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ బిజీ షెడ్యూల్లో కూడా కాలేజ్ టీవీకి కాస్త టైం ఇచ్చినందుకు. అదేం లేదు, మిగిలిన విషయాలు మీరు మన మీడియా మిత్రులతో చర్చించండి. పార్లమెంట్ వైజ్గా ఇచ్చాం, అదొకసారి మీరు చదివే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది, మనం కాసేపు డీప్గా విశ్లేషించే ప్రయత్నం. ఎందుకంటే గ్రౌండ్లో మనం కూడా తిరిగినాం. సో మార్పు కోసం ఆనాడు ఈ తరహాలో అయితే తిరిగినాము. సో మనం కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే బాగుంటుందన్న ఆలోచనలో మనం కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసాం. పబ్లిక్ని కాస్త చైతన్యం చేసే ప్రయత్నం అయితే చేసాం. నాతో పాటు జర్నలిస్ట్ భార్గవ్ ఉన్నాడు. ఆయన కూడా చాలా ప్రాంతాలు తిరిగిండు, చాలా పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా
సో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేసిండు. చాలామంది పొలిటికల్ లీడర్లను కూడా ఇంటర్వ్యూ చేసిండు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకున్నాడు. సో భార్గవ్ ఆలోచన ఏంది, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, కాసేపు భార్గవ్ అండ్ కాలోజీ టీవీ రాము మీకు కాసేపు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి బీజేపీ నుంచి గోదం నాగేష్ పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు, ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు. ఇది సిట్టింగ్ ఎంపీ. 2019లోనే మోదీ వేవ్ లేనప్పుడు ఇక్కడ నుంచి స్వయం బాబురావు గెలిచినాడు. సో మీ అంచనా ఏంది, ఇక్కడ ఎవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది, ఎవరు బయటపడే అవకాశం కనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ, ఇది సిట్టింగ్ సీటు. ఆదిలాబాద్ గతంలో స్వయం బాబురావు అంటే ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ఆయన. ఇక్కడ సీటు చేంజ్ చేసిరు, ఇక్కడ నేమ్ గోదం నాగేష్కి ఇచ్చారు. సో కొత్త అభ్యర్థి అనే ఒక చర్చ కూడా వచ్చింది. ఇక్కడ ఆత్రం సుగుణ గెలిచే అవకాశాలు క్లియర్ కట్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఆమెకు వ్యక్తిగతంగా గిరిజన ఆదివాసీకి సంబంధించిన ఆ లైన్ మొత్తం ఈమెకి వన్ సైడ్గా ఓట్లు పడే అవకాశాలు కనపడ్డాయి, ఓట్లు పడ్డాయి. సో టీచర్ ఆమె, వృత్తిరీత్యా టీచర్ ఆమె. సో ఇక్కడ ఫైట్ వచ్చేసి బీజేపీ కాంగ్రెస్. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ ఉంది. ఆత్రం సుగుణ బోర్డర్లో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఒక క్లారిటీ వచ్చింది. అక్కడ పబ్లిక్ పల్స్ కూడా తీసుకుంటాం మనం. సో ఈమె పేరే 60 నుంచి 70% వరకు ఆత్రం సుగుణ గెలిచే అవకాశాలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నా. కానీ ఏదేమైనప్పటికీ ఆదిలాబాద్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల గురించి మాట్లాడుకుంటే, సో ఏమీ బీజేపీ వేవ్ లేనప్పుడే అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థులను గెలిపించారు కదా. సో ఈసారి ఆ చేంజెస్ మీకు అనిపించినాయా? అంటే సోయం బాబురావు పై కొన్ని ఆరోపణలు వచ్చినాయి గతంలో, చాలా పెద్ద ఆరోపణలు వచ్చినాయి. సో ఆయన టికెట్ తీసేయడానికి కూడా అదొక ప్రధానమైన కారణం. ఎందుకంటే ఈసారి సోయం బాబురావుని పెడితే ఖచ్చితంగా అక్కడ బీజేపీ సిట్టింగ్ సీటు కోల్పోతుందనే ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో భాగంగానే అక్కడ సోయం బాబురావుని మార్చారు. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకొని రేవంత్ రెడ్డి ఆత్రం సుగుణకు అక్కడ టికెట్ ఇచ్చింది. సో అక్కడ ఆమెకు ప్లస్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, సో ఒకసారి చాణక్య సర్వే సంస్థ ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇన్ఛార్జ్ గా మంత్రి సీతక్క పనిచేస్తుంది. సో గిరిజన గోండూలు ఆదివాసీలు వీళ్ళందరూ కూడా వన్ సైడ్ గా ఇక్కడ ఆత్రం సుగుణకి ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది. సీతక్క ప్రభావం కూడా అక్కడ 70% పడుతుంది. ఓకే ఓకే, సో చాణక్య సర్వే సంస్థనేమో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదిలాబాద్ పార్లమెంట్ లో బీజేపీ ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న కారణంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పొచ్చని సర్వే సంస్థ చెప్తా ఉంది. సో ఏమైనప్పటికీ బీజేపీ కాంగ్రెస్ పార్టీగా పోటీ ఉండబోతుంది, వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. ఫైట్ ఉంటుంది కానీ టైట్ ఫైట్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అక్కడ. ఓకే, సో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కుప్పల ఈశ్వర్ పోటీ చేసినాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ వివేక్ వెంకటస్వామి కొడుకు పోటీ చేసిండు, బీజేపీ నుంచి గోమా శ్రీనివాస్ పోటీ చేసిండు. సో ఎవరు ఎవరన్నా కాదన్నా ఇది వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ. గడ్డం వంశీకృష్ణ ఆయన కాక వెంకటస్వామి మనోడు, ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వాళ్ళ పెద్దనాన్న ఉన్నాడు, చెన్నూరు ఎమ్మెల్యేగా వాళ్ళ డాడ్ ఉన్నాడు అక్కడ. సో వివేక్ వెంకటస్వామి ఇద్దరు కూడా చాలా కీలకంగా కీ రోల్ వాళ్ళది. సో ఖచ్చితంగా వన్ సైడ్ గా వంశీకృష్ణ బయటపడే అవకాశం ఉంటుంది. కాకా వెంకటస్వామి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, అక్కడ వాళ్ళకి చాలా మంది వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సో రీసెంట్ గా ఆయన బాల్కా సుమన్ మీద గెలిచిండు. బాల్కా సుమన్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాని తర్వాత ఆ రెండు నియోజకవర్గం బెల్లంపల్లి ఒకటి, చెన్నూరు ఈ రెండు నియోజకవర్గాల్లో వాళ్ళిద్దరు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అక్కడ. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు, వాళ్ళ పెద్దన్న కావచ్చు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ నియోజకవర్గాల్లో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం. దానికి తోడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా 7 నియోజకవర్గాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. సో ఒకసారి వీటన్నిటి దృష్ట్యా పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి చాణక్య సర్వే సంస్థ. ఎగ్జాక్ట్లీ. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేంద్రరావు పోటీ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసిండు. బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, వెలిచాల రాజేంద్రరావు పొన్నం ప్రభాకర్ ఇన్ఫ్లుయెన్స్ తో పొన్నం ప్రభాకర్ పట్టుపట్టి వెలిచాల రాజేంద్రరావుకి ఇక్కడ టికెట్ ఇప్పించిండు. ఇక్కడ 2 ఈక్వేషన్లు ఉన్నాయి. వినోద్ కుమార్, బోయిన్పల్లి వినోద్ కుమార్, వెలిచాల రాజేందర్ ఇద్దరు వెలమలు. ఇక్కడ ఈయన బండి సంజయ్ ఓబీసీ, సో 300 కాపీ. సో ఈ ఇద్దరు వెలమలు కొట్టుకుంటారు ఇక్కడ. అంటే ఫైట్ ఇక్కడ ఉండేది కాంగ్రెస్ వర్సెస్ ఇక్కడ బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ లేదు ఇక్కడ. ఎందుకంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ గతంలో పార్టీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడం ఇక్కడ మైనస్. ముందుగా అధికారంలో ఉంటే సో అంతో ఇంత ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇద్దరు వెలమలు, ఒక ఓబీసీ. సో టైట్ త్రిముఖ పోటీ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. త్రిముఖ పోటీలో బండి సంజయ్ బయటపడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఒకసారి చాణక్య సర్వే సంస్థ కరీంనగర్ సంబంధించి ఏం చెప్తారో ఒకసారి విషయం ప్రయత్నిద్దాం.
2019 ఎలక్షన్లో 7 అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాత్రమే గెలిచింది. అయినప్పటికీ దాదాపు 90,000 ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ గెలుపొందడం జరిగింది. ఇలా అన్ని కోణాల్లో చూసినా బండి సంజయ్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉందంట. సో బీజేపీ వినేతను ఓపెన్గానే చెప్పేశారు. ఎగ్జాక్ట్లీ. సో బీజేపీ కూడా హోప్స్ పెట్టుకుంది. కరీంనగర్, మల్కాజ్గిరిలో భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్ల మీద కొన్ని హోప్స్ పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా నాకు నచ్చని అక్కడ గ్రౌండ్ తిరిగిన కాబట్టి భారీ మెజార్టీతో బండి సంజయ్ కుమార్ గెలిచే అవకాశం ఖచ్చితంగా. ఇక్కడ వెలిచాల రాజేందర్ రావుని బరిలో దింపడానికి కొన్ని కారణాలు ఉన్నాయని ఒక చర్చ జరుగుతుంది. బండి సంజయ్ గెలుపుకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ప్రయత్నాలు చేస్తుంది, అందుకనే వెలిచాల రాజేందర్ రావుని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ అనే చర్చ కూడా ఉంది. జరిగింది, ఎందుకంటే టికెట్ విషయంలో కూడా చాలా ఆలస్యంగా ప్రకటించింది. అవును, సో అది అక్కడ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేసినాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి టి జీవన్ రెడ్డి పోటీ చేసినాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేసినాడు. సో ఇక సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటే గత 4 ఏళ్ల క్రితము ఫస్ట్ పీరియడ్ వరకు అరవింద్ మీద కొంత వ్యతిరేకత ఉంది. అంటే కొద్దిగా యాటిట్యూడ్గా మాట్లాడతాడు, మీడియాకి సహకరించాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, ఈ లైన్ అయితే ఉంది. తర్వాత పసుపోటు రావడం ఇక్కడ ప్లస్ అయిపోయింది ధర్మపురి అరవింద్. లాస్ట్ మినిట్లో పసుపోటు తీసుకొచ్చాడు. సో మోడీ కూడా ఈయనని ఎక్స్పోజ్ చేసి మాట్లాడడం బహిరంగ సభల్లో. సో అరవింద్ ఉండడం వల్లనే మీకు అక్కడ పసుపోటు వచ్చిందనే ఒక చర్చ వచ్చింది. సో మోడీ ఏదైతే పిలిపించిండో ఆ ప్రజలందరూ కూడా నమ్మిర్రు అక్కడ. సో ఇక్కడ జీవన్ రెడ్డి ఆయన మొన్న ఓడిపోయాడు జగిత్యాల నుంచి. సో ఓడిపోవడం వల్ల ఇక్కడ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. ఖచ్చితంగా ఇక్కడ జీవన్ రెడ్డిని గెలిపడానికి మాస్టర్ ప్లాన్ వేసిండు రేవంత్ రెడ్డి. ఆయన నిలబెట్టడానికి కూడా రీజన్ అయితే ఇది ఒక్కసారి గెలిపియండి, తర్వాత రాజకీయాలు చేయను, నాకు ఇది ఒక్కటే ఛాన్స్ ఉందని కూడా కొద్దిగా సానుభూతిగా ఓట్లు పడే అవకాశం ఉంటుంది. సో చూడాలి, ఫైట్ అయితే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, కానీ అరవింద్ బయటపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. సో ఒకసారి చాణక్య సర్వే సంస్థ ఈ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఏం చెప్పి చూద్దాం. ఇది కాకుండా 2019లో పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచినప్పటి నుండి ప్రత్యర్థులను కౌంటర్ చేయగలిగే శక్తి ఉన్న లీడర్గా పేరు రావడం సెలబ్రిటీ హోదాను తెచ్చిపెట్టింది. ఓవరాల్గా ఇక్కడ ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇంకోటి దానికి తోడు నేను నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో తిరిగినప్పుడు అరవింద్ పైన కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మేము మోదీ కోసం ధర్మపురి అరవింద్కే ఓటేస్తామని చెప్పారు. కోరుట్ల జగిత్యాల ప్రాంతంలో ఏమో సో కొంత ఈయన అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన జగిత్యాలకు సంబంధించిన జీవన్ రెడ్డి కాబట్టి సో మంచో చెడు మా ఓడే ఉండాలన్న ఆలోచనలో అక్కడ ఉన్నట్టు కనిపించింది. సో ఏదైనా కోరుట్ల జగిత్యాల్లో కొంత మెజార్టీ జీవన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. సో ఏదైనప్పటికీ అరవింద్ బయటపడతాడు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కార్ పోటీ చేసినాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేసినాడు. బీజేపీ నుంచి బీబీ పటేల్ పోటీ చేసిండు. ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది. బీబీ పటేల్ ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. అయితే బీబీ పటేల్ పార్టీ మారిండు. ఆయన సిట్టింగ్ ఎంపీ ఉండి బీజేపీలోకి వచ్చాడు. సో ఇక్కడ పార్టీ మారడం ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈయనకి సురేష్ షెట్కర్ ఈయన కాంగ్రెస్ పార్టీలో అంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈయన సురేష్ షెట్కర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి ఆడ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిండు జహీరాబాద్ మీద. బీజేపీ గెలిచే స్థానాలలో ఇదొకటి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీబీ పటేల్ మీద కూడా కొద్దిగా వ్యతిరేకత ఉందని ఒక చర్చ జరుగుతుంది ఆ జహీరాబాద్ ప్రాంతం. సో సురేష్ షెట్కర్ బయటపడే అవకాశాలు ఉన్నాయని ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఒకసారి చాణక్య సర్వే సంస్థ ఏం చెప్పింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ జహీరాబాద్ పార్లమెంట్లో గెలిచిన మొదటి ఎంపీ. ఒక్కసారి సురేష్ కుమార్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే బీజేపీ అభ్యర్థి కూడా లింగాయత్ అవ్వడంతో ఓట్లు చేలే అవకాశం ఉంది. కానీ పార్లమెంట్లో మైనార్టీ ఓటు బ్యాంకు 3 లక్షల వరకు ఉంది. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉన్నందున సురేష్ కుమార్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందంట. సో ఇది కూడా కాంగ్రెస్ పార్టీ సీట్. ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ గెలవబోతుంది ఇక్కడ. మెదక్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకటరామరెడ్డి పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధుముదిరాజు పోటీ చేసిండు. భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేసిండు. సో రఘునందన్ రావు బయటపడే అవకాశం కనిపిస్తుందా? ఇక్కడ చాణక్య వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేశారు. ఇక్కడ గెలిచేది ఇక్కడ ఫైట్ ఖచ్చితంగా ట్రయాంగిల్ ఉంటుంది, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. రఘునందన్ రావుకి దుబ్బాకలో ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. నీలం మధుకి పటాన్ చెరువు సంగారెడ్డిలో ఓట్లు పడతాయి. అదేవిధంగా ముదిరాజు ఓట్లు అన్ని 1 సైడ్గా నీలం మధుకు పడతాయి. సో ఇక్కడ ఫైట్ త్రిముఖ పోటీ ఉంటుంది.
ముగ్గురు ఇట్లా రఘునందన్ రావు ఎడ్జ్లో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వెంకట్రామిరెడ్డి మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. మల్లన్న సాగర్ బాధితులు, ముప్పు ప్రాంత ప్రజలు వీళ్ళందరూ కూడా ఆయన మీద ఎప్పుడు నిలబడితే అప్పుడు ఓడగొట్టడానికి రెడీ ఉన్నారు. సో వెంకట్రామిరెడ్డి నాకు తెలిసి అక్కడ థర్డ్ ప్లేస్ అనే ఒక చర్చ కూడా వచ్చింది. అందరూ మొదటి స్థానం అంటారు కానీ అక్కడ సీన్ రివర్స్ ఉంది. సిద్దిపేట, గజ్వేలు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏం పనిచేయదు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా బీజేపీకి అక్కడ టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది రఘునందన్ రావుకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకనొక దశలో చర్చ ఏదంటే వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చిందే రఘునందన్ రావుని గెలిపించడానికి చర్చ కూడా బలంగా జరిగింది. ఎగ్జాక్ట్లీ. సో దుబ్బాక విషయంలో కూడా అప్పుడు ఒక జరిగింది. వీళ్ళే కావాలని సేమ్ సామాజిక వర్గం కావాలనే గెలిపించుకున్నారనే చర్చ కూడా వచ్చింది. సో అదే స్ట్రాటజీ ఇక్కడ ప్లే చేసింది. సో రఘునందన్ రావు ఎడ్జ్ లో బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది. నిజంగా కేసీఆర్ ఫ్యామిలీ కనుక మంచో చెడో నా కులపోడు ఉండాలన్న ఆలోచన వచ్చినప్పుడు రఘునందన్ రావు ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. రెడ్లంతా ఒకటి, వెలమలంతా ఒకటి. సో అగ్ర కులుస్తులు ఎప్పుడు మనోడే గెలవాలనుకుంటాడు, అదే ఇక్కడ ప్లే అవుతుంది. ఇక్కడ నీలం మధు ఆయన 3 పార్టీలు మారిండు. 3 పార్టీలు మారడం వల్ల ఆయనకి కొద్దిగా అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి సంగారెడ్డి పటాన్చెరువు దాటితే ఆయనకి ఎక్కడ కూడా ఓట్లు పడే అవకాశం లేదు. సో ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పడే ఉన్నా గెలిచే అంత అయితే లేదు అక్కడ. సో ఒకసారి చాణక్య సర్వే సంస్థ ఏం చెప్పి చూద్దాం. పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిచే ఏకైక స్థానం కూడా మెదక్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నాడు. మొదటి సీట్ అని చెప్పుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే మొదటి సీటు మీద కానీ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా ఎడ్జ్లో రఘునందన్ రావు బయటపడే అవకాశాలు కనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంత వ్యతిరేకత వెంకటరామరెడ్డి పైన ఉన్నా కానీ మల్లన్న సాగర్ బాధితులు వీళ్ళందరూ కూడా మనం కూడా పదే చెప్పినాం. మల్లన్న సాగర్ బాధితులు రోడ్ల మీద పడేసినట్టు దానికి కారణం కలెక్టర్గా పనిచేసిన వెంకటరామరెడ్డి అని చెప్పినాం. పొరపాటున కూడా ఒకవేళ వెంకటరామరెడ్డి గెలిస్తే ఏ కుటుంబాలు అయితే రోడ్ల పైన పడ్డాయో ఇంకా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండే కుటుంబాలు మొత్తం రోడ్ల మీద పడే అవకాశం ఉంటుంది. మరి ప్రజలు రోడ్ల మీద పడాలని డిసైడ్ అయ్యి వెంకటరామరెడ్డి కోటేసిరా లేకపోతే చూడాల్సిన అవసరం ఉంది. సో ఇదేమైనప్పటికీ చాణక్య సర్వే సంస్థ చెప్తా ఉంది మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీత, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేసిండు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిందో సో అప్పుడే ఈటల రాజేందర్ గెలుపు దాదాపు ఖరారు అయిపోయింది ఆనాడే. అవును, రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ అక్కడ ఇద్దరి మధ్య పోటీ ఉండబోతుంది. ఎందుకంటే పట్నం సునీతారెడ్డి ఈమెకి మల్కాజ్గిరికి సంబంధమే లేదు. చేవెల నుంచి తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టారు. సో మల్కాజ్గిరి ప్రజలు అయితే ఓట్లేసే అవకాశం లేదు అక్కడ. అంతో ఇంతో రేవంత్ రెడ్డి ఫేస్ చూసి కొన్ని ఓట్లు పడవచ్చు. కానీ ఫైట్ మాత్రం ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి అంతో ఇంతో నేమ్ ఉన్నది, ఆయన కొద్దిగా గుడ్ నేమ్ ఉన్నది. ఆ సరౌండింగ్ లో కొన్ని ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలుచుకున్నారు బీఆర్ఎస్ కాబట్టి. సో ఇక్కడ ఈటల రాజేందర్ వర్సెస్ రాగిడి లక్ష్మారెడ్డి. కానీ పెద్దగా టైట్ ఉండదు, వన్ సైడ్ గా ఈటల రాజేందర్ బయటపడతాడు. ఇంకోటి దానికి తోడు సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మొన్నటి ఇప్పుడు స్టిల్ ఎంపీ ఆయన రేవంత్ రెడ్డి. సో ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఓకే, సో ఫైనల్ కన్క్లూజన్ బీజేపీ విల్ విన్ అంట. సో వీటన్నిటి దృష్ట్యా ఈసారి మల్కాజ్గిరి స్థానం బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి చాణక్య సర్వే సంస్థ చెప్తా ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ కిషన్ రెడ్డి పోటీ చేసినాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ని బలి చేయాలని పోటీలో చేసిరు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. యాక్చువల్గా ఇది పద్మారావు ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ని పెట్టింది ఇక్కడ దానం నాగేందర్. ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిసే ఈ క్యాండిడేట్ అయితేనే పెట్టాలి కాబట్టి పెట్టారు దానం నాగేందర్. పెద్ద ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడవచ్చు కానీ వ్యక్తిగతంగా దానం నాగేందర్కి ఓట్లు పడే అవకాశం లేదు. పద్మారావు గౌడ్కి వ్యక్తిగతంగా హైదరాబాద్ వ్యాప్తంగా యాదవ్ సామాజిక వర్గం కావచ్చు, గౌడ సామాజిక వర్గం కావచ్చు, సో ఈ బీసీ ఓట్లన్నీ కూడా పద్మారావు గౌడ్కి పడే అవకాశం ఉంటుంది. కిషన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు, అట్లానే మంచి కూడా చేయలేదు. సో ఒక బ్యాలెన్స్డ్ మెయింటైన్ చేస్తాడు. సో మోడీ ఫేస్ ఒకవేళ వర్కౌట్ అయితే కిషన్ రెడ్డి బోర్డర్లో బయటపడే అవకాశం ఉంటుంది. పద్మారావు గౌడ్ ఇక్కడ కిషన్ రెడ్డి మధ్య ఫైట్ కొనసాగుతుంది. చివరి నిమిషంలో కిషన్ రెడ్డి బయటపడే అవకాశం ఎడ్జ్లో పెద్ద మెజారిటీ. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పద్మారావు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే ఓడిపోతే ఏముంది, ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉండు కదా అన్న చర్చ కూడా బలంగా జరిగింది. సో ఇవన్నీ కలిసి వచ్చి ఇక్కడ కిషన్ రెడ్డి బయటపడే అవకాశం. ప్రచారం కూడా చేయలేదు దానం నాగేందర్. పద్మారావు గౌడ్ అంతో ఇంతో ఆయనకి వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది కాబట్టి ఓట్లు పడతాయి. ఖచ్చితంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఆయన. ఓకే, అయినప్పటికీ సికింద్రాబాద్ లో మోదీ క్రేజ్, మోదీ గ్యారంటీలతో పాటు బీజేపీ ఎక్కువ ఉన్న కారణంగా కిషన్ రెడ్డి మరోసారి గెలిచే అవకాశం కనిపిస్తుందంట. చాణక్య సర్వే సంస్థ వాళ్ళు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, మహమ్మద్ సమీర్, గడ్డం శ్రీనివాస్ యాదవ్,
మాధవీలత బీజేపీ నుంచి పోటీ చేసింది. సో ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది మాధవీలత పోరాడాలంటే ఇట్లా పోరాడాలి ఈమలాగా తీవ్ర ప్రయత్నాలు చేసింది ఆమె, బాగా తిరిగింది, ఓల్డ్ సిటీలో తిరిగింది, మైనార్టీలు ఉంటున్నటువంటి ఇళ్లలోకి పోయింది, ఓట్లు అడిగింది. కాకపోతే ఇక్కడ కోంపల్లి మాధవీలత కొద్దిగా కాంట్రవర్షియల్ అంటే ఓట్లు వేయించుకోవడానికి కొన్ని కాంట్రవర్షియల్ చేసింది ఆమె. మసీదుల మీద బాణాలు వేయడాలు ఇవన్నీ చేసింది. అంటే ఇట్లయినా ప్రజల్లో అట్రాక్ట్ అవుతాం, ఓట్లు పడతాయేమో అనే సిచ్యువేషన్ ఉంది. కానీ ఎంఐఎం ఇది 2004 నుంచి ఇక్కడ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గెలుచుకుని వస్తున్నాడు, వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు. అయితే 17 లక్షల ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ, 17 లక్షల మంది ఓటర్లు ఉంటారు, 11 లక్షల మంది ముస్లిమ్సే ఉంటారు అక్కడ, మైనార్టీలే ఉంటారు. మైనార్టీలో సో 11 లక్షల్లో దాదాపు 80% పడతాయి ఓట్లు. సో 20% అందరూ వేస్తారని రూల్ లేదు అక్కడ. 44% పోయింది పోలింగ్ కూడా. యా, సో 11 లక్షల మంది మైనార్టీలు ఉంటారు కాబట్టి వన్ సైడ్ గా ఓఎస్సీకి పడతాయి. ఇక్కడ మిగతా ఓటు షేర్ మొత్తం మాధవీలతకు పడుతుంది. ఇక్కడ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి థర్డ్ ప్లేస్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. మేము మంచి మెజార్టీతో ఇక్కడ హైదరాబాద్ లో గెలిచే అవకాశం ఉంది. ఫైట్ అయితే మాధవీలత అయితే ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో వేయండి, అక్కడ నుంచి పోటీ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేశాడు. సో ఎప్పుడైతే గడ్డం రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందో, ఆయన పైన విపరీతంగా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఖచ్చితంగా గెలిచారని చర్చ బలంగా జరిగింది. సో మీ అంచనా ఏంది, కొండా బయటపడతాడా? ఇక్కడ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేసిన మొదటి తప్పు ఇదొకటి. చేవెళ్ళ ఒకటి, పట్నం సునీతారెడ్డికి టికెట్ ఇవ్వడం, ఇక్కడ వచ్చేసరికి ఈయన టికెట్ ఇవ్వడం, ఈయన మీద కోడిగుడ్ల స్కామ్ ఏది ఉందట, పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది, కేసులు కూడా నడుస్తున్నాయి. సో ఇటు సైడ్ వస్తే అధికార పార్టీ కాబట్టి కేసులు గీసులు ఏమైనా ఉంటే కొట్టేస్తారు. మళ్ళీ ఒకసారి గెలవాలనే ఆతృతతో మనోడు వచ్చిండు. సో పైసలు ఇచ్చినా ఏం చేసినా తెలియదు, కానీ సిట్టింగ్ చెప్పి ఆయన కానీ గెలిచే అవకాశాలు కనపడట్లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి బయటపడే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న వ్యక్తిన కాసాని జ్ఞానేశ్వర్ అంటే ముదిరాజు ఓట్లు ఏమైనా ఉంటే పడతాయనికి థర్డ్ ప్లేస్ లో ఉంటాడు. రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ ఉంటుంది. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎలాంటి రిమార్క్ లేదు, మచ్చ లేదు, అవినీతి ఆరోపణలు లేవు. వన్ సైడ్ గా ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్. బీఆర్ఎస్ పార్టీలు కూడా మా అభ్యర్థి గెలిచే అవకాశం ఉండదు కాబట్టి అరే కొండాకి ఓటేద్దామని కూడా వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే జరిగి ఉంటుంది. క్రాస్ ఓటింగ్ వల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి ఖచ్చితంగా అక్కడ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. 2019 పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా గెలుపొందారు. రంజిత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండడం రంజిత్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం, ఆర్థికంగా బలమైన నేత అంట. సో అయినప్పటికీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా చూపిస్తుంది చాణక్య సర్వే సంస్థ. సో ఇక్కడ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఖచ్చితంగా గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చల్లా వంశీచంద్ర రెడ్డి, ఇది రేవంత్ రెడ్డి ఇలాకా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసిండు. బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేసినది. సో ఇది రాష్ట్రంలో ఇది హాట్ సీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. డీకే అరుణని ఓడగొట్టాలి ఎట్లా అని చేసి. డీకే అరుణ వర్సెస్ చల్లా వంశీచంద్ర రెడ్డి ఉంది అక్కడ పోటీ. డీకే అరుణకి అక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటంటే సంఘు పరివార్ సంస్థలన్నీ డీకే అరుణకు పనిచేస్తాయి. ఆర్ఎస్ఎస్ కావచ్చు, సంఘు పరివార్ కావచ్చు, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ లైన్ కావచ్చు, ఇక్కడ ఈమెకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చల్లా వంశీచందర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన సిడబ్ల్యూసి మెంబర్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ తోనే ఓట్లు పడే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా వంశీచందర్ రెడ్డికి ఓట్లు పడే అవకాశాలు లేవు. వ్యక్తిగతంగా డీకే అరుణ ఫ్యామిలీ చాలా బలంగా ఉన్నది. ఆమె ఫ్యామిలీ చాలా రాజకీయ కుటుంబం, పెద్ద ఎత్తున ఆమె అంటే కుటుంబ నేపథ్యం పెద్ద ఎత్తున ఉంటుంది. సో డీకే అరుణ వర్సెస్ చల్లా వంశీచందర్ రెడ్డి, డీకే అరుణ బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి బయటపడడానికి ప్రధానమైన కారణాలు సంఘు పరివారు, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఈ మూడు కూడా ఆమె కోసం పనిచేస్తున్నాయి. సో అది అక్కడ వర్కౌట్ అయింది. డీకే అరుణ ఫేజ్ కూడా, మోడీ ఫేజ్ కూడా, సో ఇవన్నీ కూడా ఆమెకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమె గెలవబోతుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. బలమైన చర్చ. తక్కువ మెజార్టీ బయటపడే తక్కువ మెజార్టీ బోర్డర్లో గెలుస్తుంది. పైగా ఈ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా ఇదే పార్లమెంట్లో ఉండడం కారణంగా ఇక్కడ వంశీచంద్ర రెడ్డి గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచని చెప్పి ఓపెన్గా చెప్తారు. యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాయి. లోక్సభ ఎన్నికలు దేశ ప్రధానమంత్రిని ఎవరిని చేయాలనే దాని మీద ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ మోడీ ఇమేజ్, మోడీ ఫేస్ చూసి కూడా ఓట్లు పడతాయి. ఓకే,
నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ నుంచి మంద జగన్నాథం, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, పోతుగంటి రాములు సిట్టింగ్ ఎంపీ వాళ్ళ కొడుకు పోటీ చేసినాడు. మల్లు రవి ఆయనకు ఢిల్లీ లెవెల్లో సలహాదారుడు ఏదో పదవిస్తే కూడా అది వదులుకొని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా పోస్ట్ ఇచ్చారు ఆయనకి. సో నాకు ఇది అవసరం లేదు, ఎంపీఏ కావాలని పట్టుబట్టి వాళ్ళ తమ్మునితో వాళ్ళ అన్నతో పైరవి చేయించుకొని మళ్ళీ ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయి ఏసీసీ నేతలతో మల్లు రవికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ మల్లు రవికి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఫస్ట్, సెకండ్ వాళ్ళ బ్రదరు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేస్తుంది, ఆర్థికంగా కూడా ఆర్థిక వనరులు కూడా ఆయనకు వచ్చే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి పాదయాత్రలో పీసీసీ ఉన్నప్పుడు పక్కనే ఉండి ఆయన పాదయాత్ర చేసిన పరిస్థితి, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన పార్టీ మారడం ముఖ్యంగా పెద్ద ఎత్తున మైనస్ అని చెప్పుకోవచ్చు. దొర అని చెప్పి దొరని తట్టి దొర పార్టీలోకి పోయి అక్కడ పోటీ చేయడం వల్ల ఆర్ఎస్ ప్రవీణ్కి కొద్దిగా బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది. ఆ బ్యాడ్ నేమ్ ఇక్కడ ఓట్లు పడే అవకాశం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన సామాజిక వర్గం ఓట్లు కూడా ఆయనకు పడే అవకాశం లేదు. ఇక్కడ బీఎస్పీకి పడవచ్చు మేబీ, ఎందుకంటే ఈయన నమ్మే పరిస్థితి లేదు. మందా జగన్నాథ్ మాజీ ఎంపీ కూడా ఆయన, సో అందుకే పడవచ్చు. సో పోతుగంటి భరత్ వీళ్ళ నాన్న రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. ఇక్కడ మల్లు రవి వర్సెస్ పోతుగంటి భరత్ ఉంటుంది పోటీ. ఇక్కడ ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మల్లు రవి విజయం సాధించబోతున్నాడు నాకున్న అంచనా మేరకు. ఒకసారి చాణక్య సర్వే సంస్థ ఏం చెప్పి చూద్దాం. వ్యక్తిగతంగా కూడా మంచి పేరున్న నాయకుడు, కాంగ్రెస్ పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, పార్లమెంట్లోని 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందడం, కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గం కావడం కలిసి వచ్చే అంశం, వ్యక్తిగతంగా కూడా మంచి పేరున్న నాయకుడు అంట. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ నుంచి మల్లు రవి గెలవబోతుందని చెప్పి చాణక్య వాళ్ళు చెప్తా ఉన్నారు. నల్గొండ నుంచి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచెల్ల కృష్ణారెడ్డి, కంచెల్ల భూపాల్ రెడ్డి వాళ్ళ బ్రదరు, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి ఏ బీజేపీ పైన అయితే దాడులు చేసి ఇబ్బంది పెట్టిండు ఆయనకు టికెట్ ఇచ్చిండు మళ్ళీ తీసుకొచ్చి. సో రఘువీర్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకిన అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిచారు. నల్గొండ కంచుకోట, కాంగ్రెస్ పార్టీ కంచుకోట అది. సో అదొకటి వన్ సైడ్ గా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. పోటీ ఇక్కడ ఎక్కడ పోటీ ఇచ్చే అవకాశం లేదు. సైదిరెడ్డి మీద గుర్రంపోడు భూముల మార్క్ ఉన్నది, మనోడు పెద్ద ఎత్తున కేసులు పెట్టించి ఇదే బీజేపీ వాళ్ళని ఆగం చేసిండు. A1 A2లుగా ఉన్నారు బీజేపీ వాళ్ళు, కీలక నేతలు ఉన్నారు అందులో. సో ఈయనకే తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యే, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆయన, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే. ఈయన గెలిచే అవకాశం లేదు. బీజేపీ ఓటు బ్యాంక్ అసలే లేదు అక్కడ. కంచర్ల కృష్ణారెడ్డి వర్సెస్ ఇక్కడ రఘువీర్ రెడ్డి. అంటే ఫైట్ ఎవరో ఒకళ్ళు ఇస్తారు, ఎక్కడైనా ఫైట్ ఎవరో ఒకరు ఇస్తారు. శానంపూడి సైదిరెడ్డి థర్డ్ ప్లేస్. ఈ 2 ఫైట్ ఉంటుంది. రఘువీర్ రెడ్డి వన్ సైడ్ గా బయటపడే అవకాశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ మొత్తం ఇద్దరు ఉన్నారు కదా మంత్రులు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేశం పోటీ చేసిండు, బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసిండు. ఈ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి సిట్టింగ్ ఎంపీగా కొనసాగిండు. నేను అనుకుంటున్నా ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించిందో ఈయన రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి సన్నిహితుడు. పొరపాటున కూడా కోమటిరెడ్డి అన్నాదమ్ములు ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ గెలవాలని అయితే కోరుకున్నాను నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలో ఉన్నది. అవును, వాళ్ళకి చెక్ పెట్టాలంటే నా ఓడు ఉండాలన్న ఆలోచనలో భాగంగానే చామల కిరణ్కి టికెట్ ఇచ్చినారు. అవును. సో ఒకవేళ కనుక చామల కిరణ్ గెలిస్తే ఉమ్మడి జిల్లా మొత్తం చామల కిరణ్ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ సైడ్కి వెళ్ళే అవకాశం జీర్ణించుకోలేదు, సపోర్ట్ కూడా చేసే అవకాశం ఉండదు నేను అనుకుంటున్నాను. ఇక బూర నర్సయ్య గౌడ్ విషయానికి వస్తే బీసీ కోణం, మాజీ ఎంపీ, సౌమ్యుడు, సో చాలా మనతోటి కలిసిపోయి మాట్లాడే వ్యక్తి. దానికి తోడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్ ఇక్కడ అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎవరికి తెలియదు. ఉమ్మడి జిల్లాలోనే తుంగతుర్తికి సంబంధించిన వాసి అనుకుంటా ఆయన. నేను 4 సంవత్సరాలు అయితే ఉంది మీడియాలో ఉండబట్టి ఏనాడు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని చూడలే. ఏనాడు కూడా ఆయన గ్రౌండ్లో ఆ భువనగిరి పార్లమెంట్ పరిధి గురించి ప్రజల కోసం పోరాడిన పరిస్థితి కూడా ఏనాడు కూడా చూడలే. ఒకవేళ కనుక చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి గెలిచాలని అనుకోను, ఒకవేళ బయటపడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ గుర్తు కోసం అరే నా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఓటేస్తారు, కానీ చామల కిరణ్ గెలవాలని ఓటేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. మరి బీసీలు ఎంత మేరకు చైతన్యమైనారు. దానికి తోడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మొత్తం వన్ సైడ్ క్రాస్ ఓటింగ్లో భాగంగా బూర నర్సయ్య గౌడ్ ఓటేసినారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా చేసింది కాబట్టి ఆయనకున్న పరిచయాలు. దానికి తోడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదు కాబట్టి సో గెలవని పార్టీకి మనం ఎందుకు ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరో మనకు తెలియదు, బీజేపీ అయినా మనకు పరిచయం కాబట్టి బీజేపీ ఓటేసి ఆయన బయటపడుతున్న ఆలోచనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీలు కూడా బూర నర్సయ్య గౌడ్కి ఓటేసి చాలామంది, నేను అక్కడ ఆ పోలింగ్ రోజు కూడా చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మేము బీఆర్ఎస్ పార్టీ
కానీ మేము బీజేపీకి ఓటేసినాం, చామల కిరణ్ ఎవరో మాకు తెలియదు అని చెప్పారు. సో ఏదేమైనప్పటికీ ఆఖరికి వచ్చరికి చర్చ టైట్ వారుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతోంది. ఎవరు గెలిచినా కానీ 2019లో ఏ మెజార్టీ అయితే 15,000 మెజార్టీ తోటేమో కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలిచిండు, అదే రిజల్ట్స్ ఈసారి కూడా కనిపిస్తాయి అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. చూడాలి. ఇక్కడ ఇంకో లైన్ కూడా ఉంది, ఎందుకంటే ఇది రాష్ట్రంలో రెండో హాట్ సీట్, ఇది మహబూబ్ నగర్ తర్వాత ఇది రెండో హాట్ సీట్ భువనగిరి. చామల కిరణ్ కుమార్ రెడ్డి, క్యామ మల్లేష్, బూర నర్సయ్య గౌడ్. ఇట్లా బూర నర్సయ్య గౌడ్ అంటే వేరే లైన్లో ఓట్లు పడితే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చెప్తా, 3 లక్షల గౌడ్ల ఓట్లు ఉన్నాయి, 3 లక్షల గౌడ్ ఓట్లు ఉన్నాయి. మాజీ ఎంపీ, బీఆర్ఎస్ లో ఎంపీగా పనిచేసాడు. సో 3 లక్షల గౌడ ఓట్లు 60% బీసీలు ఉన్నారు. ఇక్కడ 60% బీసీలు మా బీసీ, మా గౌడు లేకపోతే మనోడినే గెలిపించుకోవాలా, రెడ్ ఎందుకు ఆ లైన్లో ఓట్లు వేసారు అనుకో, వన్ సైడ్ గా డౌట్ లేకుండా బూర నర్సయ్య కూడా బయటపడుతుంది. ఇక్కడ మోదీవేవు, బీసీ యాంగిల్, గౌడ ఓట్లు కనుక అన్ని కలిసి వస్తే ఈయన ఈజీగా బయటపడే. మాజీ ఎంపీ మళ్ళీ బీఆర్ఎస్. ఇక్కడ క్యామ మల్లేష్ అనేటోడు డమ్మీ క్యాండిడేట్, నేమ్ డమ్మీ, వ్యక్తి డమ్మీ. ఈ ఓట్లన్నీ కూడా బూర నర్సయ్య గౌడ్కి వన్ సైడ్ గా పడుతున్నాయి. ఆ ప్లాన్ ఉంది యాక్చువల్ గా. అక్కడ రేవంత్ రెడ్డి అనుచడైనటువంటి ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టాలని కేసీఆర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇటు కేసీఆర్ అటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఈయన ఏడ గెలిస్తే మళ్ళీ మా మొత్తం కబ్జా చేసుకుంటాడు, రానున్న భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఈయన కబ్జా చేసుకుంటాడని కోమటిరెడ్డి బ్రదర్స్ ఆల్రెడీ బయటికి గెలిపిస్తామని చెప్పినా కూడా లోపల అది లేదు, కనిపించట్లేదు. ఏదైనా మిరాకిల్ జరిగితే కాంగ్రెస్ గెలిచే అవకాశం అంతే. ఒకవేళ ఆయన గెలిస్తే కోమటిరెడ్డి బ్రదర్స్కి చెక్ పెట్టినట్టే. అంతే. చూడాలి. ఒకసారి చాణక్య సర్వే సంస్థ ఏం చెప్పి చూద్దాం. ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ బలమైన పార్టీ అని చెప్పొచ్చు. అది కాకుండా చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్నేహితుడు అయిన కారణంగా ఈయన గెలిస్తే పార్లమెంట్ అభివృద్ధి జరుగుతుందనే ప్రచారం కూడా జరిగిందంట. ఈ కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందని చెప్పి ఓపెన్గా చెప్పేసేవారు. కానీ టైట్ వారు ఉంటుంది, ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీ బయటపడే అవకాశం ఉంటుంది. వరంగల్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ పార్టీ కడియం సిఆర్కి ఆనాడు డిప్యూటీ సీఎం చేసిరు, ఎమ్మెల్సీ చేసినారు, ఆయన దగ్గర తీసుకున్నారు. ఆఖరికి అలా కూతురు కూడా బీఫామ్ ఇస్తే బీఫామ్ వద్దని చెప్పి ముఖం మీద కొట్టేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సుధీర్ కుమార్ పోటీ చేసిన జడ్పీ చైర్పర్సన్ అంటే ఆయన. బీజేపీ నుంచి ఆరూరు రమేష్, ఈయన కూడా బీజేపీ కార్యకర్తలు వేధించిండు. అలాంటి ఆయనకు మళ్ళీ బీజేపీ టికెట్ ఇచ్చింది. కరెక్టే. కానీ ఇక్కడ ఇంకో లైన్ ఉంది ఏంటంటే, కడియం కావ్య ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇస్తే వద్దనుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా గెలవదు, మనం గెలవకపోయినా పర్లేదు కానీ మనల్ని మోసం చేసిన వాళ్ళు కూడా కొట్టాలి. కేసీఆర్ టార్గెట్ అది. ఇక్కడ ఎవరు మోసం చేసింది? కడియం శ్రీగారి. కడియం శ్రీగారి కూతురే కడియం కావ్య. మనం గెలవకపోయినా పర్లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఓట్లు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎందుకంటే ఆరూరు రమేష్ కేసీఆర్ మనిషి, 100% కేసీఆర్ మనిషి, మనోడి మీద బినామీ, మస్తు పైసలు ఉన్నాయి, ఆర్థికంగా బలవంతుడు. సో ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం ఇక్కడ బీజేపీ పడే అవకాశం. ఇంకోటి మందకృష్ణ మాదిగ చక్రం తిప్పుతున్నాడు. ఇక్కడ మందకృష్ణ మాదిగ సామాజిక వర్గం, మాలలు, మాదిగలు అందరినీ కూర్చోబెట్టి ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి మనోడే గెలవాలి, మన మాదిగోడే గెలవాలి అనే లైన్ లో ప్రచారం చేస్తున్నాడు. బయటికి కనపడకపోయినా ఆఫ్ ది కెమెరా చర్చలు జరుగుతున్నాయి. మందకృష్ణ మాదిగది కీ రోల్ ఇక్కడ. సో మందకృష్ణ మాదిగ, కేసీఆర్, బీఆర్ఎస్ ఓట్లు, బీజేపీ ఓట్లు, మోడీ ఫేసు, ఇవన్నీ కనుక ఒకవేళ వర్కౌట్ అయితే ఇక్కడ ఆరూరి రమేష్ గెలిచే అవకాశం ఉంది. కడియం కావ్య సెకండ్ ప్లేస్, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుంది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్, అంటే వాళ్ళకు తెలుసు ఓడిపోతుంది అని ఇక్కడ బీఆర్ఎస్. సో మనోన్నే గెలిపించుకుందాం, వీళ్ళని ఓడగొట్టాలనేది కేసీఆర్ టార్గెట్. మనం చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేసిందంటే ఆరూరి రమేష్ బయట పడే అవకాశాలు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆరూరి రమేష్ కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఎంత మేరకు ఓట్లు ఆయన వైపు వచ్చినాయని చూడాల్సిన అవసరం ఉన్నది. సో పైగా తన తండ్రి కడియం సిఆర్ అభిమానులు కూడా పార్లమెంట్లో ఎక్కువ ఉండడం కావ్యకు కలిసి వచ్చే అవకాశం అంట కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందని చెప్పి చాణక్య సర్వే సంస్థ చెప్తా ఉంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బలరాం నాయక్, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితా మాలోత్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్. సో ఇక్కడ మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీ. ఈ బలరాం నాయక్ అనేట ఆయన మాజీ మంత్రి, మాజీ కేంద్ర మంత్రి, చాలా బలమైన రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఎస్టీ రిజర్వ్డ్ ఇది. సో మాలోతి కవిత సిట్టింగ్ ఎంపీ, అప్పుడు కేసీఆర్ హయాము వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి ఆ గాల్లో కొట్టుకొచ్చి కలిసిరు, వీళ్ళంతా గెలిచిరు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా ఇది బలరాం నాయక్ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ అజ్మీరా సీతారాం నాయక్ అనే వ్యక్తి పెద్ద ఫైట్ ఇచ్చే అవకాశం కనపడట్లేదు. సిట్టింగ్ ఎంపీ వర్సెస్ అక్కడ బలరాం నాయక్ మధ్య పోటీ నడుస్తుంది. బలరాం నాయక్ గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ బెల్లయ్య నాయక్ కూడా
ఉన్నాడు. ముఖ్యంగా మనం ఇంకోటి చెప్పుకోవాలి, బెల్లయ్య నాయక్ ఆయన ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్గా ఉన్నాడు. బెల్లయ్య నాయక్ చెప్తే కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఆదివాసీ గోండు ఈ లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా వన్ సైడ్గా బెల్లయ్య నాయక్ బలరాం నాయక్ టికెట్ ఆశించిండు. ఆయన కార్పొరేషన్ ఏదో ఇచ్చి ఆయనకి అది చేసారు. సో బలరాం నాయక్కి బెల్లయ్య నాయక్ సపోర్ట్ చేస్తాడు. ఆదివాసీ గోండు లంబాడ ఓట్లు ఇవన్నీ వర్కౌట్ అవుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకోటి. సో ఇవన్నీ ప్లస్ అవుతాయి. పైగా ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పూర్తిగా క్లీన్ స్వీప్ చేయడం ఈయనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇది కాంగ్రెస్ పార్టీ సీటే. ఇక ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో రఘురామ్ రెడ్డి నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేసిండు. బీజేపీ నుంచి తాండ్రా వినోద్ రావు పోటీ చేసిండంట. సో ఇది కూడా నాకు తెలిసి పొంగులేటి 3-4 మంత్రులు అక్కడ ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి గెలిచే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. 3 మంత్రులు అక్కడ పనిచేస్తున్నారు. రామసహాయం రఘువీరారెడ్డి అనే ఆయన, వీళ్ళ నాన్న కూడా గతంలో రాజకీయ నేపథ్యం ఉన్న ఆయన. ఇంకొకటి ఈయన విక్టరీ వెంకటేష్కి వియ్యంకుడు ఉన్నాడు. విక్టరీ వెంకటేష్ కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేసిండు. అందులో ఒకటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. 3 మంత్రులు, ఒక రాజ్యసభ రేణుకా చౌదరి ఉంది. రేణుకా చౌదరి కూడా బాగా పనిచేసింది. ఇండైరెక్ట్ వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని ఖచ్చితంగా గెలిపించాల్సిందే అని ఆమె క్యాడర్ కూడా ఆమె పుషప్ చేసింది. ఇక్కడ నలుగురు ఉన్నారు, 3 కాదు, 3 మంత్రులు, 2 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం, ఒక రాజ్యసభ. సో వీళ్ళందరూ కూడా బలమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వన్ సైడ్గా ఇక్కడ రామసహాయం రఘువీరారెడ్డి గెలిచే అవకాశాలు 90% కనిపిస్తున్నాయి మనకి. ఓకే. సో ఏదేమైనప్పటికీ చాణక్య సర్వే సంస్థ మాత్రం కాస్త డిఫరెంట్ ఒక 2-3 సీట్లు కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇందులో. సో ఒకసారి ఎక్కడెక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందో కూడా మనం కాసేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సో ఆదిలాబాద్, సో ఇది ఖచ్చితంగా నా అంచనా బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. సో మీ అంచనా? ఆదిలాబాద్ ఎగ్జాక్ట్లీ సిట్టింగ్ సీట్ కదా, సో గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ గతంలో సోయం బాబురావు అక్కడ వ్యక్తి మైనస్, పార్టీ కాదు, పార్టీ ఓట్లు అట్లనే ఉన్నాయి. ఓకే. సో పెద్దపల్లి కాంగ్రెస్ కదా, ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ గెలుస్తుంది. అక్కడ కరీంనగర్ బీజేపీ, నిజామాబాద్ బీజేపీ, జహీరాబాద్ కాంగ్రెస్, మెదక్ బీజేపీ, రఘునందన్ ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. అంటే ఖచ్చితంగా చెప్పలేము, జరుగుతుంది. మల్కాజ్గిరి బీజేపీ, సికింద్రాబాద్ ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీ, ఎంఐఎం, హైదరాబాద్ ఎంఐఎం, చేవెళ్ళ బీజేపీ, మహబూబ్ నగర్ కాంగ్రెస్. అంటే టైట్ వారే ఉంటుంది, ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా జరగవచ్చు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీకి 100%. ఎగ్జాక్ట్లీ. నల్గొండ కాంగ్రెస్ పార్టీ, భువనగిరి ఇది కూడా సేమ్ టైట్ వారు, ఏదైనా జరగవచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. సో ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్ ఒకటి, ఈ భువనగిరి ఒకటి, 2 హాట్ సీట్లు ఇవి. వరంగల్ మీ అంచనా? కాంగ్రెస్, వరంగల్ బీజేపీ ఐ థింక్. అంటే ఇది కూడా సేమ్. అంటే ఈక్వేషన్స్ అన్ని చూస్తే మనం ఇందాక చెప్పినట్టు మందకృష్ణ, అదే విధంగా కేసీఆర్ మనం మోసం చేసిపోయిండు కడియం శ్రీహరి. ఖచ్చితంగా మనం గెలవం ఎట్లయినా మనోని గెలిపించుకుందాం, ఆరు రమేష్ ని. మన దాంట్లో పనిచేసి మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా, ఖమ్మంలో కాంగ్రెసే. సో ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. సో పోలింగ్ రిజల్ట్స్ రాకముందుకు మనమే చెప్పొచ్చు ఇప్పుడు. సో బీజేపీ 1, 2, 3, 4, 5, 6, 7. మహబూబ్ నగర్ ఒకవేళ బీజేపీ గెలిస్తే 8 అవుతాయి, టైట్ వార్ కాబట్టి. ఓకే. సో భువనగిరి కూడా ఒకవేళ బీజేపీ గెలిస్తే 9 అవుతుంది. వరంగల్ టైట్ వార్ కాబట్టి ఇక్కడ కూడా ఒకవేళ బీజేపీ బయటపడితే 10 అవుతాయి. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 1, 2, 3, 4, 5, 6, ఎంఐఎం 1. సో 10 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ టైట్ వార్లో భాగంగా. 6 కాంగ్రెస్ పార్టీకి 6, ఎంఐఎం 1.
ఒకవేళ కనుక మహబూబ్ నగర్, వరంగల్, భువనగిరి ఒకవేళ అటు ఇటు అయితే ఇక్కడ 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి యాడ్ అవుతాయి. ఇక్కడ మూడు తగ్గుతాయి. 7 బీజేపీకి అవుతాయి. ఇక్కడ 3 కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 9 సీట్లేమో కాంగ్రెస్ పార్టీకి అయితే ఎవరికో ఒకళ్ళకి ఒక 2 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి అంతే అంతే. ఏది మహబూబ్ నగర్ ఒకటి, రెండిట్లో ఏదైనా జరిగితే 2 సీట్లు ఎవరికో ఒకళ్ళకి మెజార్టీ వచ్చే అవకాశం. 3 సీట్లు ఆడైతే బీజేపీ కన్నా ఆడైతే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కన్నా. వరంగల్, మహబూబ్ నగర్, భువనగిరి అంతే 3 ఏదైనా జరగవచ్చు. సో ఛాన్సెస్ బీజేపీకి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ముఖ్యంగా బీజేపీకి మనం చెప్పుకున్నట్టు. సో ఆ లైన్ లో చూసుకుంటే బీజేపీ 10 గెలుస్తుంది. మరి ఇక్కడ మెజార్టీ సీట్లు గెలుస్తుంది. మెజార్టీ సీట్లు గెలిస్తే ఖతమే చేస్తారు మళ్ళీ వచ్చేసారి. 7 సీట్లు అయితే బీజేపీకి పక్కా. అవును. ఈ 3 ఏదైతే టైట్ వార్ ఉందో, సో అక్కడ బీజేపీకి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ బయట పడితే బీజేపీకి 10 అవుతాయి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 6 అవుతాయి. లేదు అక్కడ రిజల్ట్స్ అటు ఇటు అయితే 3 కాంగ్రెస్ పార్టీకి ఆడితే కాంగ్రెస్ పార్టీకి 9 అవుతాయి, ఎంఐఎంకి 1 అవుతుంది. అంతే. సో ఇదే జరగబోతా ఉంది. సేమ్ ఇదే జరుగుతుంది. ఇక్కడ మోడీ ఫేస్ వర్కౌట్ అయితే ఈ 3 మనం ఇందాక ఏదైతే టైట్ అని చెప్పుకున్నామో అక్కడ మోడీ ఫేస్ వర్కౌట్ అయితే వ్యక్తిగతంగా అభ్యర్థులు మోడీ ఫేస్ ఇవన్నీ కలుపుకుంటే ఈక్వేషన్స్ చూసుకుంటే బీజేపీ గెలిస్తే 10 సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశం కనిపిస్తుంది మనకి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో 14 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కనుక పొరపాటున 6 సీట్లకి పరిమితం అయితే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మెజార్టీ సీట్లు రావాలి. ఒకవేళ రాలేదంటే వీళ్ళు చేసిన తప్పులు 2 ఉన్నాయి ఇక్కడ. చేవెళ్ళ, ఇక్కడ మనం ఇందా చెప్పుకున్నాం రంజిత్ రెడ్డి, చేవెళ్ళ సారీ అంతే. ఈ 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ దానం నాగేందర్కి ఇచ్చారు. గతంలో ఉద్యమం టైంలో లాఠీలు ఉద్యమకారులను కొట్టడానికి పోయినావు, వానికి ఎట్లా ఇస్తావు. మొన్న పాశం యాదగిరి లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీదకి పోయారు. ఉద్యమకారులు ఎవరున్నారు మీ దాంట్లో, ఉద్యమ ద్రోహులు ఉన్నారు మీ దాంట్లో, ఉద్యమ ద్రోహులను రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు అని చెప్పి ఒక ఫైట్ వాతావరణం చూసినాం. అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను చూస్తూ ఉంటే బీజేపీకి ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ ఏమైనా సహకరించిందా అన్న చర్చ కూడా బలంగా జరిగింది. మల్కాజ్ అదే పరిస్థితి, సికింద్రాబాద్ లో అన్నట్టు అక్కడ అదే పరిస్థితి, చేవెలలో అదే పరిస్థితి. ఇక్కడ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టినట్టు తెలుస్తుంది, క్లియర్ కట్ గా. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇంటర్నల్ కిషన్ రెడ్డి గెలవాలనే కోరుకుంటాడు కదా. ఎంఐఎం కూడా అంతే, కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ అక్కడ. ఎంఐ ఏది మన హైదరాబాద్ లో పెట్టిన సమీరుల్లా ఖాన్ ఎవరు ఉన్నారు సంథింగ్, ఆయనను కూడా అసదుద్దీన్ గెలవాలని ఆయన పెట్టిరాడు. సో కొన్ని సీట్లలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలవాలని చూసుకుంది, కొన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంఐఎం గెలవాలని హైదరాబాద్ లో చూసుకుంది. సో ఇట్లా జరిగినాయి కొన్ని. సో ఏదేమైనప్పుడు క్లియర్ గా బీజేపీకి వస్తే 10 వస్తాయి, లేకపోతే 7 వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి వస్తే 6, లేకపోతే ఈడ 3 మైనస్ అయితే కాంగ్రెస్ పార్టీకి 9 వచ్చే అవకాశం ఉంటుంది. ఎంఐఎంకి 1 సీట్ వస్తుంది. జరగబోయేది ఇదే.